ఇప్పుడు 25th సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది, సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది. బట్ ఈ సినిమా హిట్ సినిమాని థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు. అది బెస్ట్ థింగ్. ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే. ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి, సార్ దగ్గర నుంచి, ప్రభావతి గారి దగ్గర నుంచి, రమణ, రాజేంద్ర, మొత్తం నాకు బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టేజ్ పైన స్టేజ్ కింద కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి, మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే 4 చిన్న సినిమాలు వస్తే దాంట్లో 2 పెద్ద సక్సెస్లు అయినా అక్కడి నుంచి చాలామంది లైఫ్లు మారిపోతాయి. నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటాను. ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా. అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ కన్ఫర్మ్. అది మోహన్ గారు, ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది. డైరెక్టర్, రైటర్ మోహన్. ఇప్పుడు ఆయన రైటర్గా సక్సెస్ఫుల్, లాంగ్ ఎండింగ్స్, అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు కొడతాడు. లైఫ్ లాంగ్ అంతా ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది. ఆవిడకున్న మార్క్ అది. మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయి, ఆవిడ మంచి కథలు ఎంచుకున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది, అది ఫిక్స్ అది. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞాని గారు కానీ, సునీల్ కాశ్యప్ గారు కానీ, మన ఎడిటర్ అవినాష్ గారు, కెమెరామెన్ మల్లికార్జున్ గారు, అందరికీ పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వంశీశేఖర్ గారు సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి, జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు, ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళ వంతు ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. వంశీ గారు సక్సెస్కి, సినిమా యావరేజ్ సినిమాకి, సక్సెస్ఫుల్ సినిమాకి, పెద్ద హిట్ సినిమాకి చాలా థిన్ లైన్ ఉంటుంది, చాలా థిన్ లైన్. లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం అవుతుంటుంది. ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నా. వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే. హీరో రవి మంచి ఆర్టిస్ట్, తెలివైన వాడిని కూడా అర్థమైంది తన స్పీచ్ చూసి. ఆల్ ది వెరీ బెస్ట్, ఎవరిని మర్చిపోలేదు. సో విష్ యూ ఆల్ సక్సెస్ టీమ్. అండ్ మంజుష గారు వెన్నుపూస లాంటి పద ప్రయోగాలు చేసి ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.